నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. అరణ్యంలో ఒక అంధకోతి, ఒక మోసగాడు తోడేలు. తోడేలుపై దయ చూపిన కోతి ఎందుకు భయంకరమైన అనర్థానికి గురయ్యాడు? మిత్రత్వం, మోసం, ధర్మం కలిసిన ఈ కథలో నిజమైన స్నేహితుడు ఎవరో చివరి వరకు చూస్తే మాత్రమే తెలుస్తుంది. ఒక అందమైన అరణ్యంలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. దాని కొమ్మలపై అనేక రకాల పక్షులు నివసించేవి. అదే చెట్టు కాండంలోని పెద్ద రంధ్రంలో ఒక వృద్ధ కోతి నివసించేది. వయసు కారణంగా ఆ కోతి కంటిచూపు పోయి నడవడంలో కష్టపడేవాడు. కోతి అయినప్పటికీ అతను మాంసం తినేవాడు కాదు. పండ్లు, గింజలు, ఆకులు మాత్రమే తినేవాడు. పక్షులు ఆ కోతి మీద జాలిపడి ప్రతిరోజు కొంచెం ఆహారం పెట్టేవి. దానికి బదులుగా వారు లేని సమయంలో వారి పిల్లలను కాపాడేవాడు. ఒకనాడు ఒక జిత్తులమారి తోడేలు ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. తోడేలుకి పక్షిపిల్లలు తినాలని అనిపించింది. తోడేలును చూసి పక్షిపిల్లలు భయంతో అరవడం మొదలుపెట్టాయి. వాటి అరుపులు విని కోతి, ఎవరయ్యా అది? ఎందుకు వచ్చావు? వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అని అరిచాడు. తోడేలు తెలివిగా ఆలోచించి, అయ్యా, నేను చాలా పాపాలు చేశాను. ఇప్పుడు పశ్చాత్తాపంతో ఉన్నాను. మాంసం తినడం మానేశాను. మీ దగ్గర ధర్మం నేర్చుకోవాలని వచ్చాను అన్నాడు. నువ్వు తోడేలవై నా దగ్గర ధర్మం నేర్చుకోవాలా? కోతి అనుమానంతో అడిగాడు. అవును అయ్యా, నేను ఇక నుండి పండ్లు, కాయలు మాత్రమే తింటాను. ఈ చెట్టులోని పిల్లలను కాపాడతాను. దయచేసి నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అని తోడేలు కన్నీరు కారుస్తూ వేడుకున్నాడు. కోతికి దయ వచ్చింది. సరే, నీకు నిజంగా మార్పు వచ్చిందంటే నేను నిన్ను స్వీకరిస్తాను అన్నాడు. ఆ రోజు నుండి తోడేలు ప్రతిరోజూ చెట్టు క్రిందకు వచ్చేవాడు. పక్షులు లేని సమయంలో కోతితో మాట్లాడేవాడు. కొన్ని రోజులు నమ్మకం పెంచుకున్న తర్వాత తెలివిగా ఒక్కొక్క పిల్లను తిని వాటి ఈకలు, ఎముకలను కోతి ఉండే రంధ్రంలో వేసేవాడు. గుడ్డిగా ఉన్న కోతికి ఏమీ తెలియలేదు. కాలక్రమేణా పక్షులకు తమ పిల్లలు తప్పిపోవడం గమనించి అనుమానం వచ్చింది. ఒకనాడు ఒక గద్ద తన పిల్లలను వెతుకుతూ వచ్చింది. కోతి నివసించే రంధ్రంలో పిల్లల ఈకలు, ఎముకలు చూసింది. ఏమిటి ఇది అని గద్ద అరిచింది. ఇతర పక్షులన్నీ వచ్చి చూశాయి. ఈ మోసగాడు కోతి మన ఆహారం తింటూ మన పిల్లలను కూడా తింటోంది అని అవి అనుకున్నాయి. వెంటనే అన్ని పక్షులు కలిసి కోతి మీద దాడి చేశాయి. ఆ కోతి, నేను చేయలేదు, నాకు ఏమీ తెలియదు అని అరిచినా ఎవరూ నమ్మలేదు. పక్షులు ఆ కోతిని చంపేశాయి. తోడేలు దాగి ఉండి ఈ దృశ్యం చూసి ఎంతో సంతోషించాడు. ఇక నుండి ఈ చెట్టు పిల్లలన్నీ నావే అని అనుకున్నాడు. ఇంతలో ఒక ఎలుక మరియు ఒక కాకి మధ్య స్నేహం ఏర్పడింది. వారిద్దరూ దూరంగా ఉన్న ఒక చెట్టుపై నివసించేవారు. ఒకనాడు ఎలుక కాకితో, మిత్రమా, మనకు ఒక కొత్త మిత్రుడు వచ్చాడు. ఒక తోడేలు. అతను చాలా మంచివాడు, మాంసం తినడం మానేశాడు అని చెప్పాడు. కాకి హెచ్చరించాడు, మిత్రమా, తోడేలులను నమ్మకూడదు. నేను ఒక కథ చెప్తాను విను. మన అరణ్యంలో ఒక కోతి ఉండేవాడు. అతను కూడా ఒక తోడేలును నమ్మాడు. చివరకు తోడేలే ఆ కోతి మృత్యువుకు కారణమయ్యాడు. కాబట్టి కొత్తగా వచ్చే వారిని వెంటనే నమ్మకూడదు అని కాకి చెప్పాడు. కానీ ఎలుక, మిత్రమా, ప్రతి జీవిలో మంచితనం ఉంటుంది. ఆ తోడేలు నిజంగా మారిపోయాడు. నాకు అలా అనిపిస్తోంది అని అన్నాడు. కాకి బలవంతంగా అంగీకరించాడు. ముగ్గురు మిత్రులు కలిసి ఉండసాగారు. తోడేలు అవకాశం కోసం చూస్తూ ఎలుకతో, మిత్రమా, అటువైపు చాలా రుచికరమైన ధాన్యం ఉంది. రేపు అక్కడకు వెళ్దాం అని చెప్పాడు. మరుసటి రోజు ఎలుక ఆ పొలంలోకి వెళ్లి ధాన్యం తినసాగాడు. రోజూ అలాగే వెళ్లేవాడు. రైతు గుర్తించి వల పన్నాడు. ఎలుక వలలో చిక్కుకున్నాడు. తోడేలు వచ్చి చూసి మనసులో సంతోషించాడు. ఇప్పుడు రైతు ఎలుకను చంపితే నేను దాని మాంసం తింటాను అని అనుకున్నాడు.
ఎలుక, మిత్రమా, నన్ను కాపాడు, వలకొరుకు అని వేడుకున్నాడు. తోడేలు జాలితో, మిత్రమా, ఈ వల జనపనార తాళ్లతో చేసింది. ఈరోజు మంగళవారం, నేను జనపనార తాళ్లను ముట్టను. వేరే రోజు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కాకి ఎలుక రాకపోవడం చూసి వెతుకుతూ వచ్చాడు. వలలో చిక్కుకున్న ఎలుకను చూశాడు. మిత్రమా, ఏమిటి ఈ పరిస్థితి అని అడిగాడు. ఎలుక కన్నీరు కారుస్తూ, మిత్రమా, నీవు హెచ్చరించిన మాటలు వినలేదు, అందుకే ఈ గతి. తోడేలు నన్ను మోసం చేశాడు అని చెప్పాడు. కాకి వెంటనే ఒక ఉపాయం అనుకున్నాడు. మిత్రమా, రైతు వస్తున్నాడు. నువ్వు చచ్చినట్లు నటించు. నేను నీ కళ్ళను పొడుస్తున్నట్లు నటిస్తాను. రైతు నిన్ను వల నుండి తీసిన వెంటనే, నేను కావ్ కావ్ అని అరిచిన వెంటనే నువ్వు లేచి పారిపో అని చెప్పాడు. రైతు వచ్చి ఎలుక చనిపోయిందని అనుకుని వలను తీశాడు. కాకి అరిచిన వెంటనే ఎలుక లేచి పారిపోయాడు. రైతు కోపంతో తన కర్రను ఎలుకపైకి విసిరాడు. కాని అది ఎలుకను తాకకుండా పొదలో దాగి ఉన్న తోడేలును పడింది. తోడేలు గిలగిలలాడుతూ చనిపోయాడు. ఎలుక మరియు కాకి కలిసి తమ చెట్టుకు తిరిగి వచ్చారు. కాకి ఎలుకతో, మిత్రమా, అపరిచితులను వెంటనే నమ్మకూడదని ఇప్పుడు అర్థమైందా అని అడిగాడు. ఎలుక, అవును మిత్రమా, నిజమైన స్నేహితుడు అంటే నువ్వు లాంటివాడు. ఆపదలో నిలుచునేవాడే మంచి మిత్రుడు. ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను అని చెప్పాడు. ఇద్దరు మిత్రులు సంతోషంగా కాలం గడుపుతూ ఇతర జంతువులకు కూడా ఈ అనుభవం నుండి నేర్చుకున్న పాఠాలను చెప్పేవారు. 1. అపరిచితులను వెంటనే నమ్మకూడదు, వారి నిజమైన స్వభావం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2. మంచి స్నేహితుడు ఎవరైనా ఆపదలో సహాయం చేసేవాడే నిజమైన మిత్రుడు. 3. మోసగాళ్లు తమ లక్ష్యం సాధించడానికి ఎలాంటి అబద్ధాలైనా చెబుతారు, వారిపై అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 4. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదకరం, ఎల్లప్పుడూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 5. న్యాయం ఎల్లప్పుడూ గెలుస్తుంది, చెడుతనం చేసేవారికి తగిన శిక్ష దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.